సురేష్ గారు ఏంటండి మొత్తం మీద అంటే కేంద్ర ఎన్నికల సంఘం అయినా సరే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండిద్ది అంటారా, లేక వారు కూడా కొంత అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఏంటి అసలు ఎక్కడా లేదు ఇంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు ఏంటి? వంశీ గారు, కేంద్ర ఎన్నికల సంఘం అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన ఫిర్యాదు మీద మొన్న బృందం వచ్చి వెళ్ళింది. డిసెంబర్లో ఒక 7 సభ్యుల బృందం వచ్చి 2 రోజులు ఇక్కడ పర్యటించి వెళ్ళింది. వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి తెలుగుదేశం విజ్ఞాపన పత్రం ఇస్తే వాళ్ళ డైరెక్షన్ మీద అంటే కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారికి డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎంతమందికి తొలగించాము అని చెప్పి 14 లక్షల మందికి పైగా తొలగించమని వస్తే అందులో 5,64,000 మంది ఓట్లను తొలగించామని చెప్పి వివరాలు ఇస్తూ ఇక్కడిక్కడ ఇంతమంది మీద చర్యలు, ఇంతమంది మీద చర్యలు, ఈ చర్యలు ఒక వివరణ ఇచ్చారు. సో అంటే ఆ దిశలో అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ జరపడమే ఎన్నికల సంఘం బాధ్యత కాబట్టి అదే దిశలో చర్యలు తీసుకున్నారు. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విశ్వాసం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అదే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే కోరారు. ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరగాలి, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. మీరు ఆ దిశలో చర్యలు తీసుకోవాలని చెప్తూ 1, 2, 3, 4 అని ఒక 10 అంశాలని మనకి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్లారు. అందులో మీరు చెప్పినట్టుగా ప్రధానమైందంటే ఎన్నికల నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితాలో సవరణలు, తప్పులు, ఒప్పులు అవన్నీ తొలగించాలి, ఇవన్నీ జరగాలి. అసలు ఒరిజినల్గా ఇంకా ఓటర్ల జాబితా ఫైనల్ మన జాబితా రాలేదు వంశీ గారు. 24 వరకు కూడా టైం ఉంది. 24న జారీ చేయబోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అందరూ ఇచ్చిన ఫిర్యాదులు దృష్టిలో పెట్టుకుని దాన్ని 5వ తారీఖు జరగాల్సింది ఫైనల్ నోటిఫికేషన్ 24కు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు నిష్పక్షపాతంగా జరగాలంటే గతంలో జరిగిన అనుభవాలు మీరు చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మన తిరుపతి ఉప ఎన్నిక కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన విషయాలని చెప్తూ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని డిమాండ్ చేశారు వంశీ గారు. ఒకటి మీరు చెప్పినట్టుగా సెంట్రల్ ఫోర్స్ని ప్రతి చోట కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అబ్జర్వర్ని కేంద్ర అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కానీ ఇతరులు కానీ ఒక పోలీస్ అబ్జర్వర్ని పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చేసి స్పెషల్ ఫోర్స్ని పెట్టి ఆ రకంగా ఎన్నిక ఒక అమరావతిలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసి పోలీస్ అబ్జర్వర్ నేపథ్యంలో మానిటరింగ్ ప్రత్యక్షంగా మీరు చేయాలి, ఆ రకంగా మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక విజ్ఞప్తి చేశారు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఉపాధ్యాయులు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు అనుభవం కలిగిన అధికారులను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పని అది ఆ రకంగా కోరారు. తర్వాత ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇంకొకటి ఏంటంటే గ్రామ సచివాలయ అధికారులని ఈ ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ చేయొద్దు. బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్గా వారు నియమించారంట. కాబట్టి వాళ్ళందరినీ కూడా తప్పించండి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వం నియమించింది, వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ తప్పించడం చెప్పారు. తర్వాత అదే గ్రామ సచివాలయ పరిధిలో ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీస్ సిబ్బందిని 87 నియోజకవర్గాల్లో 2,552 మంది మహిళా పోలీసుల్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్గా నియమించారు. కాబట్టి అది కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా వీరందరిని కూడా తొలగించండి. వాళ్ళ స్థానంలో మీరు ఈ టీచర్స్ని మహిళా పోలీసులు అంటే వాళ్ళు వాలంటీర్స్ సురేష్ గారు, వాలంటీర్ని గ్రామ మహిళా పోలీస్ కింద వాళ్ళ నామకరణం చేశారు. అంతే, వాళ్ళు వాలంటీర్లే. పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూటరీస్ కాదు వాళ్ళే లాంగ్ జంప్ హై జంప్ చేసి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు మామూలు. మరి ఎట్లా వంశీ గారు, అంటే మీకు ఎన్నికల సంఘం గతంలో స్పష్టంగా చెప్పింది ఏమనంటే వాలంటీర్స్ని దీంట్లో నియమించొద్దని ఎన్నికల సంఘం మరి డైరెక్షన్ ఉంది. మరి అయినా కానీ 2,552 మంది ఎలా నియమించారు? మరి అలాంటి వాళ్ళని డైరెక్ట్గా వాలంటీర్స్ మరి వాళ్ళని వాలంటీర్స్ కాకుండా వాళ్ళు స్పెషల్గా రిక్రూట్ చేసారు. అప్పుడు ఎవరో ఎక్స్ డీజీ ఉన్నప్పుడు జరిగింది అది ప్రక్రియ. అదొకసారి చూద్దాం, మరి స్టడీ చేద్దాం. నెక్స్ట్ వంశీ గారు ఇట్లా కొన్ని డిమాండ్స్ చెప్పారు. అయితే విజయసాయి రెడ్డి గారు అసలు అంటే దొంగ ఓట్లు అంశాలు కానీ బోగస్ ఓట్లు మీరు చెప్పినట్టుగా ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవాలని కోరడం, జనసేనకి గ్లాస్ రద్దు చేయాలని కోరడం, చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు
మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఈ చర్య తీసుకోవాలని చెప్పి కోరారు. మరి ఎన్నికల సంఘానికి అసభ్య పదజాలం వాడారా లేదో మరి ఆ పదజాలం సంబంధం ఏంటో కానీ బట్ అసభ్య పదజాలం ఉపయోగించారు కాబట్టి అంటే అసభ్య పదజాలం అంటే మరి అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని తిట్టింది అది అసభ్య పదజాలం అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాట్లాడింది అసభ్య పదజాలం అంటారా? మరి ఏది అసభ్య పదజాలం అనేది మరి వాళ్ళే చెప్పాలి. అది అర్థమే కాదు అసలు. ఇది ఎట్లా ఉండిద్దంటే వద్దులేండి మరి విమర్శిస్తే మళ్ళీ ఇది తప్పు చేసి మళ్ళీ సరేనండి. ఫైనల్గా ఒక అంశం కోరారు వంశీ గారు. ఫైనల్గా ఒక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పోలింగ్ తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల అసెంబ్లీ అయిపోయింది కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ కూడా ఒకే రోజు జరగాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చి అక్కడైతే ఓటేస్తారు కాబట్టి మీరు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టుగా విజయసాయిరెడ్డి గారు అఫీషియల్ రైట్. ఇది ఒకటి ఇంపార్టెంట్. 2024లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలు అంటే అసెంబ్లీ లోక్సభ కలిపే జరుగుతుంటాయి కాబట్టి లోక్సభ ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణ ఏపీ రెండు ఒకేసారి జరపాలి అనేటువంటి అభిప్రాయానికి అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేయడంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓటేసి వచ్చి మళ్ళీ అక్కడ ఓటేస్తారు ఒక రోజు కానీ గ్యాప్ ఉంటే. ఇక కొంతమందికి ఓట్లు ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు కానీ ఇప్పుడు లేవు. అదేదో పెట్టి ట్రాన్స్లేట్ కొట్టేశారు చాలా వరకు. గతంలో కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చారు చాలామందికి. హైదరాబాద్లో ఓట్లు ఉండే వాళ్ళందరూ చోట్లు వేస్తున్నారు, వాళ్ళందరూ ఓట్లు తీసేయండి అని చెప్పని కూడా కొంత చర్చ జరిగింది. సరే సురేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.